తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా ఒక రైతు బంధు సాయం గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఆ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలకు వెళ్తే వెళ్ళినట్టయితే తెలంగాణ రైతులకు బిగ్ షాక్. ఈసారి ఆ 7 లక్షల మందికి రైతు బంధు కట్ చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. గత ఏడాది వానాకాలం సీజన్లో 70.54% మంది రైతులకు కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు అయితే వేసిందన్నమాట. ఈసారి యాసంగి సీజన్ రైతు బంధు మాత్రం 63 లక్షల మంది రైతులకు మాత్రమే ఫిబ్రవరి నెలాఖరు వరకు వేస్తామని నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగిందనమాట. అయితే ఈ లెక్కల ప్రకారం ఈసారి 7 లక్షల మందికి రైతు బంధు కట్ చేసేందుకు సర్కారు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే కాంగ్రెస్ సర్కార్కు గడ్డుకాలం ఎదురైనట్టు అవకాశం లేకపోలేదు. కేసీఆర్ పాలనలో ప్రతి రైతుకు 1 ఎకరం పోకుండా రైతు బంధు అమలు చేశారు. కానీ కాంగ్రెస్ సర్కారు వచ్చాక రైతులకు అనేక కష్టాలు వస్తున్నట్లు అయితే చెప్తున్నారండి.